హాయ్ హలో నమస్తే. నేను మీ దీపు గురుజా. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియోలో సుమో డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలి ఏంటి, నేను ఎలా అయితే పర్ఫామ్ చేస్తానో దాని గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడతాను. సో వీడియోని అన్ని వరకు చూడండి. మీరు ఎవరైనా సుమో డెడ్ లిఫ్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సుమో డెడ్ లిఫ్ట్ కూడా ఖచ్చితంగా ఫ్లాట్ సోల్ ఉండే షూనే యూజ్ చేయాలి. దీనికైతే హీల్ షూ అవసరం లేదు, కుషన్ ఉండే షూ అస్సలు అవసరం లేదు. అయితే ఫ్లాట్ సోల్ లేకపోతే ఒట్టుకాలతో చేయండి. ఖచ్చితంగా ఒట్టుకాలతో అయినా చేయండి, ఫ్లాట్ సోల్ ఉండే షూ యూజ్ చేయండి తప్ప కుషన్ ఉండే షూ, హీల్ షూ కూడా అస్సలు యూజ్ చేయొద్దు, సుమో డెడ్ లిఫ్ట్కి అయినా కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్కి అయినా. సో ఇప్పుడైతే నేను డెడ్ లిఫ్ట్ చేసి చూపిస్తా, చూడండి. ఈ వీడియోలో మెయిన్గా నేను సుమో డెడ్ లిఫ్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మళ్ళీ సుమో డెడ్ లిఫ్ట్ బెస్టా, కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ బెస్టా, కన్వెన్షనల్ అయితే బెటర్ కదా, కన్వెన్షనల్లో మనం బెటర్గా ఫీల్ అవ్వచ్చు కదా అనుకుంటారు. బట్ నేను ఓన్లీ సుమో డెడ్ లిఫ్ట్ గురించి మాట్లాడతా. కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్, సుమో డెడ్ లిఫ్ట్ కంపారిజన్ వీడియో ఇంకొక వీడియో చేస్తా. సో ఇప్పుడైతే మీరు ఎవరైనా సుమో డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలి ఏంటి నేర్చుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాను. సో సుమో డెడ్ లిఫ్ట్ గురించి మాత్రమే ఈ వీడియోలో మాట్లాడతా. చూడాలనుకునే వాళ్ళు చూడండి, స్కిప్ చేయొద్దు. స్టార్ట్ చేసే ముందు ఏ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయో ప్రాపర్గా తెలుసుకోవాలి. సుమో డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు మెయిన్గా హ్యామ్ స్ట్రింగ్స్, అలానే గ్లూట్ మజిల్స్, లోవర్ బ్యాక్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో ఈ మూడు మెయిన్గా ఇన్వాల్వ్ అవుతాయి. కన్వెన్షనల్లో కూడా ఇవే ఇన్వాల్వ్ అవుతాయి, బట్ మేజర్గా మనకి కన్వెన్షనల్లో లోవర్ బ్యాక్ ఇన్వాల్వ్ అవుతుంది. బట్ సుమో డెడ్ లిఫ్ట్లో వచ్చేసరికి హ్యామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్ ఓవర్గా ఇన్వాల్వ్ అవుతాయి. సో అందుకని ఇది కొంచెం ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు అని చాలామంది అంటారు. బట్ డిఫరెంట్ ఒపీనియన్స్ అందరివి కూడా, లైక్ ఎవ్రీ ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటుంది. ఒకరికి కన్వెన్షనల్ ఈజీగా ఉంటుంది, ఒకరికి సుమో ఈజీగా ఉంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నాకు సుమో డెడ్ లిఫ్ట్ చాలా ఈజీగా ఉంటుంది చేయడానికి. సో నేను చేసేది ఎలా ఉంటుంది, మీరు ఎలా చేయాలనేది కూడా కొంచెం క్లారిటీగా చెప్తే వినండి. సో సుమో డెడ్ లిఫ్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్గా ఏంటంటే లెగ్స్ పొజిషన్ అనేది ప్రాపర్గా ఉంటే ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. ప్రాపర్గా ఎలా తీసుకోవాలంటే చాలామంది చూసుకుంటే మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ లైక్ ఎలీట్ పవర్ లిఫ్టర్స్ కానీ ఇంత వైడ్ అయితే పెట్టుకుంటారు. వాళ్ళు ఏంటంటే రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గించండి. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎంత వైడ్ పెట్టుకుంటారు, చూడండి ఇలా వైడ్ పెట్టుకొని జస్ట్ అంటే రేంజ్ ఆఫ్ మోషన్ చూడండి ఎంత తగ్గిందో, చూడండి ఇంతే. ఇది రేంజ్ ఆఫ్ మోషన్. అదే కన్వెన్షనల్లోకి వచ్చేసరికి రేంజ్ ఆఫ్ మోషన్ చూడండి ఎంత పైకి లేపోయినా బార్బెల్ని. సో మెయిన్గా వచ్చేసరికి సుమో డెడ్ లిఫ్ట్ చేయడానికి రీజన్ వచ్చేసరికి రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గించడానికి సుమో డెడ్ లిఫ్ట్ ఎవరైనా చూస్ చేసుకుంటారు. మెయిన్గా పవర్ లిఫ్టర్సే సుమో డెడ్ లిఫ్ట్ని ఎక్కువ చూస్ చేసుకుంటారు. ఇప్పుడు నా విషయంలోకి వస్తే నేను చేసుకునే పొజిషన్ ఏంటంటే మరీ వైడ్ తీసుకోను, అలానే మరీ క్లోజ్ కూడా కాదు, జస్ట్ నార్మల్గా ఈ పొజిషన్ అయితే తీసుకుంటాను. సో సుమో డెడ్ లిఫ్ట్ అంటే మీకు తెలుసు కదా, ఇది షోల్డర్ లెవెల్ పొజిషన్ లెగ్స్. సుమో డెడ్ లిఫ్ట్లో వైడ్ ఉంటుంది కొంచెం. ఈ వైడ్ వచ్చేసరికి నేనైతే ఈ పొజిషన్నే ప్రిఫర్ చేస్తాను. ఇది నేను కన్వీనియంట్గా ఉంటాను, ఎందుకంటే మరీ వైడ్ పెడితే స్టెబిలిటీ అనేది మిస్ అవుతుంది. సో సుమో డెడ్ లిఫ్ట్ ఏంటంటే ప్రెజర్ని ప్రాపర్గా మనం గ్రౌండ్కి పుష్ చేయగలిగితే ఈజీగా మనం సుమో డెడ్ లిఫ్ట్ చేయొచ్చు. సో మీరు చూడండి, ఇది నాకు పర్ఫెక్ట్ పొజిషన్. నేను ఈజీగా గ్రౌండ్కి నా ప్రెజర్ని ఫోర్స్ చేయగలను. చూడండి, ఇది నా పొజిషన్. మెయిన్గా నా లెగ్స్ పొజిషన్ వచ్చేసరికి ఇది చూడండి, ఇది నా పొజిషన్. ఇది నాకు పర్ఫెక్ట్ పొజిషన్. మీకు ఇది పర్ఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, లేదా ఇది పర్ఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. లేదు అనుకుంటే మీకు కన్వెన్షన్ ఈజీ ఉంటే కన్వెన్షన్కే షిఫ్ట్ అవ్వండి. సో సుమో డెడ్ లిఫ్ట్లో బార్బెల్ లిఫ్ట్ చేసేటప్పుడు ఈ పొజిషన్ ఇలా పెట్టుకున్నారు కదా, సో తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మీ అప్పర్ బాడీ అనేది ఇలా ఫ్రంట్కి, అంటే మీ చెస్ట్ అనేది గ్రౌండ్కి ఫ్లోర్ అంటే గ్రౌండ్కి చూపించకూడదు. మీ చెస్ట్ని ఇలా ఫ్రంట్కి చూపిస్తే లోవర్ బ్యాక్తో ఎక్కువ లేపుతారు. చూపిస్తే చూడండి, మీరు ఇలా కనుక లిఫ్ట్ చేస్తే గ్లూట్స్, హ్యామ్ స్ట్రింగ్స్ తక్కువ ఇన్వాల్వ్ అవుతాయి, చెస్ట్ అంటే లైక్ లోవర్ బ్యాకే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీ చెస్ట్ అనేది కిందకు ఉండకూడదు, చెస్ట్ బయటికే చూపించాలి. లైక్ ఇది చెస్ట్ ఇలా మీరు బయటికి చూపిస్తే మీ లోవర్ బ్యాక్, హ్యామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్ మూడు కలిపి ఒకేసారి ఇన్వాల్వ్ అవుతాయి. మీరు ఈజీగా లిఫ్ట్ కంప్లీట్ చేయగలరు. ఇలా చేసేదానికి ఇగోండి, ఇలా చేస్తే లోవర్ బ్యాక్ మీద ప్రెజర్ ఎక్కువ పడుతుంది. అదే పొజిషన్ మీరు ఇలా తీసుకున్నప్పుడు మీ చెస్ట్ని బయటికి చూపించాలి. చెస్ట్ ఇలా బయటికి పెట్టాలంటే ఫ్రంట్కి చెస్ట్ని చూపించగలిగితే మీరు ఈజీగా మీ హ్యామ్ స్ట్రింగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, గ్లూట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, లోవర్ బ్యాక్ తక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. లిఫ్ట్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. మీరు చూసుకుంటే లిఫ్ట్ చేసేటప్పుడు ఇదిగోండి, చెస్ట్ ఇలా పైకి పెట్టానా ఈజీగా వెయిట్ అంతా కూడా కిందకే ఫోర్స్ ఉంటుంది, లైక్ ఇలా బయటికి అయితే వెళ్ళిపోదు. ఇదిగోండి, చెస్ట్ బయటకు ఉంది, గ్లూట్స్ చాలా కిందగా ఉన్నాయి, అప్ ఈజీగా లిఫ్ట్ చేశా. అదే కనుక చెస్ట్ ఇలా కిందకు ఉందనుకోండి, లిఫ్ట్ చేసేటప్పుడు లాకౌట్ కూడా అవ్వదు, ప్లస్ ఇలాంటప్పుడు ఇలా లోవర్ బ్యాక్ని ఇలా స్ట్రెచ్ చేస్తారు. పొజిషన్ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా బార్బెల్ మీ లెగ్స్కి ఎంత దగ్గరగా ఉంటే అంత ఈజీగా లిఫ్ట్ కంప్లీట్ చేయొచ్చు.
మీరు ఇప్పుడు చూస్తే ఇంత డిస్టెన్స్ అయితే ఉంది, బార్ ఏమో ఇంత డిస్టెన్స్లో ఉంది చూడండి. లిఫ్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బార్బెల్ అనేది ఇలా బయటకు అయితే ఉండకూడదు. బయటకు ఉంటే మీ లోవర్ బ్యాక్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. బార్బెల్ ఎప్పుడు కూడా ఇలా దగ్గరగానే ఉండాలి. అంటే మీ లెగ్కి ఎంత దగ్గరగా ఉంటే అంత ఈజీగా లిఫ్ట్ కంప్లీట్ చేయొచ్చు. డౌన్ చేసేటప్పుడు కూడా ఈజీగా డౌన్ చేయొచ్చు. ఇలా డిస్టెన్స్లో పెట్టుకొని ఇలా అయితే ఎవరూ లేపొద్దు. బార్బెల్ దగ్గరగానే పెట్టుకోండి. ఇవ్వండి, ఇలా దగ్గరగానే ఇలా లేపాలి, దగ్గరగానే దింపాలి. కన్వెన్షనల్లో అయినా సుమోలో అయినా సరే బార్బెల్ ఎప్పుడు కూడా మీ లెగ్కి దగ్గరగానే ఉండాలి. అంటే టోకి బయటికి వెళ్ళకూడదు. టోకి లోపల మీ ఫుట్కి సెంటర్లో అయితే బార్బెల్ ఉండాలి. సెంటర్లో ఉండాలి అంటే లెగ్కి దగ్గరగా పెట్టుకోవాలి బార్బెల్ని. సో ఇది మాత్రం మర్చిపోకుండా చూసుకోండి. బ్రీత్ ఒకటి మెయిన్ ప్రాబ్లం. బ్రీతింగ్ అనేది ప్రాపర్గా తీసుకోరు. దీన్ని బ్రేసింగ్ టెక్నిక్ అని కూడా అంటారు. దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఒకసారి సింపుల్గా చెప్తా. సో వెయిట్ అనేది పైకి లేపేటప్పుడు ఖచ్చితంగా మీరు బ్రీత్ ప్రాపర్గా తీసుకొని కంప్లీట్గా మీ కోర్ని టైట్ చేసి లిఫ్ట్ చేస్తే ఏ ఇంజరీ అవ్వదు. పర్ఫెక్ట్గా మీరు లిఫ్ట్ కంప్లీట్ చేయగలరు. సో ఇది ఎలా అంటే మనం లిఫ్ట్ స్టార్ట్ చేసేటప్పుడు బార్ని హోల్డ్ చేసే ముందే ఇది బ్రీతింగ్ టెక్నిక్. అబ్జర్వ్ చేస్తే నేను పైకి వచ్చాక బ్రీత్ వదిలేసా, స్లోగా లిఫ్ట్ కంప్లీట్ చేస్తున్నా. సో తీసుకునేటప్పుడు కంప్లీట్గా బ్రీతింగ్ తీసి మీ కోర్ని అనేది టైట్ చేయాలి. కంప్లీట్గా 360 degrees కోర్ అనేది టైట్ అవ్వాలి. ఏదో గాలి తీసుకుని ఉంటే అలా తీసుకుని వదిలేకుండా ప్రాపర్గా మొత్తం టైట్ చేయాలి. ఇప్పుడు చూస్తే నా కోర్ మొత్తం కంప్లీట్ టైట్ ఉంది. చూడండి, మళ్ళీ తీసుకొని చూపిస్తా. అప్, లిఫ్ట్ అనేది కంప్లీట్ అయినట్టు ఇలా అయితే. అంతే తప్ప బ్రీత్ బయటకు వదిలేసి ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ బ్యాక్ అనేది ఇలా రోల్ అవుతుంది. ఒకసారి సైడ్కి రమ్మ ఒకసారి. ఒకవేళ మీరు బ్రీత్ ప్రాపర్గా తీసుకోకపోతే ఆటోమేటిక్గా మీ బ్యాక్ రోల్ అవుతుంది. సో ఇప్పుడు నేను ప్రాపర్గా బ్రీత్ తీసుకోకుండా చేస్తాను. సో ఆటోమేటిక్గా బ్యాక్ అనేది ఇలా రోల్ అవుతుంది. చూడండి, బ్యాక్ రోల్ అవుతుందా? ఇగో ఇలా బ్యాక్ రోల్ అవుతుంది. అదే మీరు ప్రాపర్గా బ్రీత్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీ కోర్ టైట్గా ఉంటే బ్యాక్ అనేది రోల్ అవ్వదు. ఈజీగా మీరు లిఫ్ట్ కంప్లీట్ చేయొచ్చు. చూడండి, బ్యాక్ స్ట్రైట్గానే ఉంది కదా. మీరు బ్రీత్ ప్రాపర్గా పైకి లేపేటప్పుడు ఇలా లేపేటప్పుడు బ్యాక్ ఆటోమేటిక్ ఇలా లేపుతారు. సో అలా లేపుతున్నారంటే ప్రాపర్గా మీరు బ్రేసింగ్ టెక్నిక్ కరెక్ట్గా లేదు అని అర్థం. లేకపోతే హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారంటే మీ కెపాసిటీకి మించి ఎక్కువ లిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ రోల్ అవుతుంది. సో అందుకనే లైట్ వెయిట్తో ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా బెస్ట్ లిఫ్ట్ వచ్చేసరికి 200 kgs నేను 1 rep అయితే చేయగలను. అది నా పిఆర్, అంటే పర్సనల్ రికార్డ్ అని అర్థం. సో నేను ఎప్పుడు కూడా 200 kgs ఎప్పుడు చేస్తానంటే మినిమం 3 months 4 months గ్యాప్ ఇచ్చి తర్వాత అయితే కంప్లీట్ చేస్తా తప్ప రెగ్యులర్గా అయితే 200 అయితే లిఫ్ట్ చేయను కదా. సో ఏం చేస్తాను, 200 నా బెస్ట్ లిఫ్ట్ అయితే 60% 70% వెయిట్ 150నో 140నో 160నో ఆ వెయిట్తో ప్రాక్టీస్ చేస్తారు రెపిటేషన్స్. మీరు కూడా అంతే. ఒకవేళ మీ బెస్ట్ లిఫ్ట్ 100 అనుకోండి, 70% వెయిట్ అంటే 70 kgsతోనో 60 kgsతోనో 50 kgsతోనో రెపిటేషన్స్ ప్రాక్టీస్ చేయండి. సెట్స్ లెక్క చేయండి. ఒక 5 sets చేయండి, 4 sets చేయండి. బాగా బ్రేసింగ్ టెక్నిక్ పర్ఫెక్ట్గా చేసుకొని మీ కోర్ని టైట్ చేసి పర్ఫెక్ట్గా చేస్తే ఆబ్వియస్లీ మీరు కూడా ఒక 110 120 130 అలా ఇంప్రూవ్ చేయొచ్చు. అంతే తప్ప మీరు 100 kgs లిఫ్ట్ చేస్తానంటే 90 kgsతో ప్రాక్టీస్ చేయడం అలా చేస్తే ఖచ్చితంగా ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలా అయితే చేయొద్దు. సో మేజర్గా సుమో డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలి అనేది అయితే క్లారిటీగా చెప్పాను. ఇంకా ఏమైనా మిస్ చేసిన పాయింట్లు ఉంటే నాకు కింద కమెంట్లు అడగండి. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see I ain't the one to fuck with. Now they looking nervously, and I don't really care what you think of me respectfully. You can kick rocks if you think you're fucking better, see. I will outwork you, turn you to an enemy. Hurt you so bad that you're gonna need some therapy. I got the motherfucking recipe. I've been cooking up hits, I'ma leave a legacy. You'll be looking small when you're standing right next to me. I'm 5'10", bitch, but I'm 10 feet mentally. I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Cause I don't give a fuck what you say.